తెలుగు నేటి పరిస్థితి. తెలుగు పలుకులు బడిలోన పలికెనంచు చిరుతప్రాయపు చిన్నారి చిన్నబోవ. ఒక్క గ్రామములో ఒక యొజ్జ చిన్ని పాప నటక్రూరముగా చావబాదెనకట. మాతృభాషలోన మాటాడరాదని మానవాళి హక్కు మంటగలిపి అర్భకులను కొట్ట ఆతనికెవరు సంగిరట్టి హక్కు జగములోన. తెలుగు పలుకులే చక్కగా పలుకలేని చిన్ని బాలల నౌరౌర కన్నవారు 3 వర్షాలు నిండక ముందే పాఠశాలలో చేర్చుచున్నారు శక్తి మరచి. హిందూ దేశమందు ఎవరైనను గాని మాతృభాషతోడ మరియు ఎన్ని భాషలైన నేర్వవచ్చును, మాటాడవచ్చు, వద్దనంగ వాడెవండు. ఆంగ్ల భాషను నేర్వవద్దనను నేను, ఆంగ్లమున నీవు నేర్పరివైతివేని. ఓర్పుతో ఆంగ్ల భాషను నేర్పు, కాని తెలుగు మాటాడరాదని పలుకబోకు. మాతృభాషలోన మంచి పట్టదిలేని అతనికి ఇతర భాష వెతలెగూర్చు. మాతృభాష కాక మరి ఒక భాషలో నేర్చు విద్య వలన నేర్పు కల్లా. మమ్మీ అనకుండా తెలుగులో అమ్మయనుచు పిలిచెనని కొట్టు తల్లులు వెలసినట్టే. తెలుగు నేలకు భాషకు తెగులు పట్టే తెలుగు తల్లులకి జబ్బు తొలగుటెట్లో. మరొక శీర్షిక తెలుగు పద్యం. శ్రీకరమ్మగు రాజమహేంద్రవరమునందు వసించి తెలుగులో ఆది కవిగా వాసికెక్కియువాగను శాసనుడై అట్టి నన్నయ్య భట్టుకు అంజలింతు. అమర భాషయ గౌరవమందునాడు తెలుగు వెలుగును జనులకు తెలియజేయ భారతమ్మును తెలుగులో వ్రాయ మొదలుపెట్టి నన్నయ్య తెలుగుకు పీట వైచే. నాటి నుండి కవులెన్నో మేటి కావ్యములను రచయించి తెలుగుకు కలిగినట్టి రుగ్మతలు బాపి తెలుగుకు రూపుదిద్ది విశ్వవిఖ్యాతి కలిగించి వినుతులైరి. కమనీయముప్పొంగ కంఠస్థమును జేయ తగినది తెలుగు పద్యమ్మె సుమ్ము. ఏ రాగముననైనా ధారాళముగా పాడదగినది తెలుగు పద్యమ్మె సుమ్ము. స్పష్టమై పరగు ఉచ్చారణకును చాలా తగినది తెలుగు పద్యమ్మె సుమ్ము. ముద్దు పలుకులతోడ మురిపించుటకునైనా తగినది తెలుగు పద్యమ్మె సుమ్ము. శాస్త్ర విషయములను సంకేత పదములను జ్యోతిషమును వాస్తు భౌతికమును గణిత శాస్త్రము మరి అణిమాది సిద్ధులన్ వ్రాయదగును తెలుగు పద్యమందు. 1000 వత్సరముల నుండి వేనవేల కౌల రచనలచే తెలుగు ఘనయశమ్ము పడసి సంఘ రుగ్మతలను పారద్రోలే అనుటలో సందేహమునాస్తి అది నిజమ్ము. మరో కవిత తెలుగు. ఏ విషయాన్నైనా తెలుగువారి బుర్రకెక్కించేది తెలుగు. ఆంధ్రేతరుల చేత కూడా అభిమానింపబడేది తెలుగు. ఏ విషయాన్నైనా తెలుగువారి బుర్రకెక్కించేది తెలుగు. ఆంధ్రేతరుల చేత కూడా అభిమానింపబడేది తెలుగు. అన్ని భాషలతో ఐక్యమయ్యేది తెలుగు. ఆంగ్లాధిపత్యాన్ని అణచివేసే అలుగు తెలుగు. తరతరాల సంస్కృతికి వెలుగునిచ్చేది తెలుగు. అనంత సాహిత్యాకాశంలో హాయిగా విహరించే పులుగు తెలుగు. తరతరాల సంస్కృతికి వెలుగునిచ్చేది తెలుగు. అనంత సాహిత్యాకాశంలో హాయిగా విహరించే పులుగు తెలుగు. తనను మృతభాషగా వర్ణించే వాళ్ళ నోళ్ళు కట్టేసే తలుగు తెలుగు. తనను మృతభాషగా వర్ణించే వాళ్ళ నోళ్ళు కట్టేసే తెలుగు తలుగు. తనను తృణీకరించే వాళ్లకు గోతులు తీసే పలుగు తెలుగు. సాహితీకన్య అందాన్ని
రెట్టింపు చేసే జిలుగు తెలుగు. పండితమన్యుల అపశబ్ద మాలిన్యాన్ని ప్రక్షాళన చేసే నలుగు తెలుగు. పండితమన్యుల అపశబ్ద మాలిన్యాన్ని ప్రక్షాళన చేసే నలుగు తెలుగు. దేశ భాషలందు లెస్స అనిపించుకున్నది తెలుగు. తెలుగును విస్మరించే వాడికి దిగులు మిగిల్చేది తెలుగు. తెలుగు భాషకు జేజేలు, తెలుగు తల్లికి జోహార్లు. మరో కవిత వైద్యుడు. వైద్యమును చేయువాతడే వైద్యుడగును, వెజ్జు ఎనగా సాక్షాత్తుగా విష్ణుమూర్తి. వైద్యశాస్త్రము లేక విశ్వము లేదు, వైద్యుడే కనిపించు దైవము సొమ్ము. ఉర్విలో విద్య వైద్యము ఉచితముగానే ప్రజలకెప్పుడు లభింపవలయు సొమ్ము. కానీ వీటికి లక్షల ఖర్చు చేయవలయు, విధి వైపరీత్యము తలపవలదే. వైద్యుడెప్పుడు ప్రజలకు బాసటగను, అందుబాటులో నుండి బల్పొందికగను. వైద్యమును చేయుచున్నచో ప్రజలలోన మంచి కీర్తిని గడించి మాన్యుడగును. వైద్యుడనువాడు రోగికవసరమైన టెస్టు మాత్రమే చేసిన బెస్టు డాక్టర్ అనిడి పేరును పొందుచు మనుజలోకమందు పూజింపబడుచుండు బంధురముగా. అర్ధరాత్రి అయిన ఆదివారం అయిన సెలవు రోజునైన చీదరింపు లేక రోగి కడకు ప్రీతి మీరంగను వైద్యుడే గవలయు వైనమొప్ప. వ్యాధిగ్రస్తులకుండిడి బాధలదా నెరిగి సతము వైద్యుండిలలో క్రోధము విడనాడిన ఆరాధింతురుగాది జనులు ప్రణతుల నిడుచున్. అట్టి వైద్యుని నిందించునట్టివాడు బ్రతికి బట్టగట్టలేడు వసుధలోన. కాన వైద్యుని సలహాలు ఖచ్చితముగా ప్రజలు పాటించి సౌఖ్యము పడవలయు. మరో కవిత వస్త్రదానం. అన్యులెవరైనా ఇబ్బందులందుచుండ వారికవసరమైనట్టి వస్తుత తిని ఉచితముగా నిచ్చుటయ్యది ఉర్విలోన దానమనబడుచుండును ధన్యచరిత. ధరణినున్నవి 12 దానములవి, వాటిలో వస్త్రదానము మేటియగును. వస్త్రదాన ప్రాశస్త్యమున్ వైనముగను విశదపరచుచునున్నాడ విజ్ఞులారా. అందరికీ మిగుల అవసరమైనవి కూడు గూడు గుడ్డ కొలయమున. కూడు గూడు కన్నా గుడ్డకే మానమ్ము కాచగలుగునట్టి ఘనత దక్కే. దానవారి ఇచ్చిన వస్త్రదానమున కుచేలుడయ్యడ చూడ సుచేలుడయ్యే. శౌరి యొసగిన ఎట్టి వస్త్రాల వలన ద్రౌపదీ సతిమానంబు రక్షయ్యే. కొంప లేకున్నచో గుబురుగానున్నట్టి తరువు కిందైనను దాగవచ్చు. కూడు లేకున్నచో కుండల నీళ్ళైన కడుపు నిండుగా త్రాగి గడపవచ్చు. పరుపు లేకున్నచో పరవలేదంచును బండల మీద పరుండవచ్చు. సంపద లేకున్న సాధు పొంగవు రీతి బిచ్చమెత్తుచును జీవింపవచ్చు. కాని బట్టలు లేకున్న కలియుగాన నరులు తిరుగజాలరు కాన. తరుణమెరిగి వస్త్రశూన్యులకింపుగా వస్త్రములను దానమీయంగవలయును దాతలెప్పుడు.